ఓం శ్రీమాత్రే నమః. జై హిందూ ప్రేక్షకులకి అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గత వారం నేను అనేకమైనటువంటి ఫలితాలు, రాజకీయ ఫలితాల గురించి అంటే అఫ్కోర్స్ 2 సంవత్సరాల ముందే ఏ రాశులకు ఎలా ఉంటుంది రాజకీయ పరంగా అనేది ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల వర్గాల లిస్టు నా దగ్గర ఉంది. దాన్ని బట్టి ఆ ఎలక్షన్ ఫలితాలు కూడా చెప్పడం జరిగింది. ఆ సమయంలో కొన్ని నక్షత్రాలను ఉదహరిస్తూ కొన్ని కూడా చేయడం జరిగింది. అయితే ఈ వారం ఉన్న గ్రహస్థితిలో మనం చూసినట్లయితే ఈ వారం ఆ వార ఫలితాలు ఎంత గత వారంలో ఏ రాశులకి ఎలా ఉండింది అనేది కూడా నేను స్టడీ చేసి రాశాను. ఆ యొక్క అభ్యర్థులు ఓడిపోవడం అనేది కూడా ఆ నక్షత్ర ఫలితాల ప్రకారం కూడా జరిగింది. అయితే ఈ వారం గ్రహస్థితి చూసినట్లయితే మేషంలో కుజుడు, వృషభంలో శుక్ర గురువులు, అట్లాగే రవి బుధులు, అట్లాగే సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో ఎప్పట్లాగే రాహు. అదే వారాంతంకి వచ్చేసరికి 18వ తారీఖున శని యాజువల్గా స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలోను, కుజుడు ఒక మేషరాశిలోను, గురువు వృషభ రాశిలో వక్రగమనం వీడి ఇక్కడికి వచ్చేసాడు. ఆ తర్వాత బుధ శుక్ర సూర్యులు ఇక్కడ ఉన్నటువంటి బుధ శుక్ర సూర్యులు వార మధ్యంలో ఇక్కడికి మారడం జరిగింది 15వ తారీఖు ప్రాంతాల్లో. ఇక తర్వాత చంద్రుడు తన గమనాన్ని మార్చుకుంటూ తులలోకి వచ్చి వృశ్చికంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. కేతువు కన్యలో, రాహు మీనంలో ఉండడం జరిగింది. ఈ వారం కనుక చూసినట్టయితే వార ప్రారంభం మఖా నక్షత్రంతో మొదలయ్యి విశాఖ ముగుస్తుంది. మఖా నక్షత్రానికి అధిపతి కేతువు, పితృకారకుడు. జ్యోతిష్శాస్త్ర ప్రకారం కేతు అధిపతి. విశాఖ నక్షత్రానికి అధిపతులు ఇంద్రాగ్ని దేవతలు, అలాగే జ్యోతిష్శాస్త్ర ప్రకారం గురువు. సో గురువు వక్రగమనం వీడాడు, ఇక్కడ మంచి జరుగుతుంది. పితృ నక్షత్రమైనటువంటి మఖ వీళ్ళకి శుభం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మిగతా మనం ఒక్కొక్క రాశి వారీగా ఫలితాల్లోకి వెళదాం. ముందుగా మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. రావాల్సిన డబ్బులు సమయానికి రాకపోవడం, ఆ ఒత్తిడిలో కొంత విజయం సాధించే అవకాశం అయితే ఉంటుంది. అంటే రుణ ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ రుణం తీర్చుకునే విషయంలోనూ, అట్లాగే ఆరోగ్యపరమైనటువంటి ఒత్తిడి, ఏదైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నా కానీ ఆ ఒత్తిడులు తగ్గుతాయి. అట్లాగే మిత్రులు సహకారం లభించే అవకాశాలు ఉంటాయి. ఒత్తిడి అయితే కామన్గా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది. అట్లాగే మిత్రులతో సహాయ ఉంటాయి. అట్లాగే శత్రు విజయం కూడా ప్రాప్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి ప్రభుత్వోద్యోగులు ఎవరైతే ఉంటారో వారు సఫరింగ్ పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఈ యొక్క రాశి మీద శని మీద కుజుడు దృష్టి ఎప్పుడైతే పడిందో, కుజుడి మీద శని దృష్టి ఎప్పుడైతే పడిందో, అట్లాగే కుజక్షేత్రమైనటువంటి 10వ ఇంటి మీద కూడా ఆయన దృష్టి ఉండడం, కుజుడి మీద దృష్టి ఉండడం, ఈ కారణాల చేత ఖచ్చితంగా ప్రభుత్వోద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద హై ప్రెషర్ అనేది ఉంటుంది. ఆ ప్రెషరు బాగా పడే అవకాశాలు ఉంటాయి. ఇక భరణి నక్షత్ర జాతకులు ఎవరైనా ఉంటే, భరణి నక్షత్ర జాతకులకి ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంచెం ఒత్తిడిని అధిగమించగలుగుతారు. రావాల్సిన ధనం కొంత చేతికి అందే అవకాశాలు ఉంటాయి. అట్లాగే గతంలో చేసిన కొన్ని వాగ్దానాలకు సంబంధించి, అంటే మీకు డబ్బులు ఇస్తామను, లేకపోతే మీకు ఈ యొక్క ల్యాండ్ సెటిల్ చేస్తామను, ఇటువంటి వాగ్దానాలు ఏవైతే ఇచ్చింటారో ఆ వాగ్దానాల మీద స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వాటికి సంబంధించి ఒక క్లారిటీ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండకపోవచ్చు. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు పర్టికులర్గా భరణి నక్షత్ర జాతకులు ఒక్కసారి మాత్రం ఈ యొక్క హృదయ సంబంధమైనటువంటి, అంటే అబోవ్ 50 years ఉన్నటువంటి వాళ్ళు, లేదా 50కి దగ్గరగా వెళ్తున్నటువంటి, అంటే 40 నుంచి 50, ఇంకా చెప్పాలంటే 30 నుంచి కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ భరణి నక్షత్ర జాతకులు ఒకసారి ఈ యొక్క హృదయ సంబంధమైనటువంటి వ్యాధులకు సంబంధించి వాళ్ళు ఈ యొక్క ఈసీజీ లాంటి టెస్టులు, థ్రెడ్మిల్ టెస్ట్ లాంటివి చేయించుకోవడం, వారికి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఏమైనా ఉంటే వాటి నుంచి ఒక రిలాక్సేషన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి అటువంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి. అలాగే పెరాలసిస్ లాంటివి కూడా అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం కేర్గా ఉండాలి. ఇక ఆరోగ్యపరమైన ఒత్తిడి లేదు, కానీ పెరాలసిస్ అటాక్ అవ్వడం అంటే హై బీపీ లాంటివి ఉంటాయి. కాబట్టి వరి అవ్వాల్సిన పని లేదు.
చెక్ చేయించుకుంటే బీపీ లెవెల్స్ అన్నీ ముందుగానే చూపించుకుంటే ఈ వారం అటువంటి అరిష్టాలు జరగకుండా ఉంటాయి. ఇక కృత్తికా నక్షత్ర జాతకులు ఈ వారం ఆర్థిక, కుటుంబ, వ్యాపార, రుణపరమైన విషయాల్లో యోగాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ మిత్రులతో సఖ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కొంతమేరకు కొత్త రుణాలు పొందగలుగుతారు. రుణాలు రీషెడ్యూల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ వారం మొత్తం మీద వీళ్ళు చూసినట్లయితే ఎక్కువగా వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, అట్లాగే మహాగణపతిని, దుర్గాదేవిని ఆరాధించుకోవడం మంచి శుభ ఫలితాలు కలిగిస్తుంది ఈ యొక్క మేషరాశి వారికి.